ఈ వీడియో మరియు దాని స్క్రిప్ట్ AI టూల్స్ ద్వారా సమాచారం మరియు వినోద ప్రయోజనాల కోసం తయారు చేయబడింది. ఈ రోజు IPL ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకుందామా? ముందుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సొంతగడ్డపై RCB బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే RCB అభిమానుల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. బౌలింగ్ లో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని ఎదురు చూశారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చాలా పట్టుదలతో ఆడారు. ముఖ్యంగా ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఒక కీలక సమయంలో ఫిల్ సాల్ట్ రనౌట్ అవ్వడం RCBకి కాస్త ఊరటనిచ్చింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఢిల్లీ బ్యాటర్లు సమయోచితంగా ఆడుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఫిల్ సాల్ట్ రనౌట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ నిరాశగా చూస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సహచరుడు అలా అవుట్ అవ్వడం అతన్ని ఎంతగానో బాధించిందని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై RCB ఓడిపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించినా క్రికెట్ అంటేనే ఇలా ఉంటుంది కదా. ఇక మరో సంచలన వార్త, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ MS ధోని వచ్చేశారు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధోని మళ్లీ కెప్టెన్ గా రావడం CSK అభిమానులకు నిజంగా పండగే. అంబటి రాయుడు కూడా ఈ విషయంపై చాలా సంతోషం వ్యక్తం చేశారు. రుతురాజ్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. కానీ ధోని నాయకత్వంలో CSK మళ్లీ ఎలా చెలరేగుతుందో చూడటానికి మనమంతా ఎదురుచూద్దాం.